ఓం నమః శివాయ. విశ్వానికి ఆదినాథుడైన పరమేశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు 2 తెలుగు రాష్ట్రాల నుండే కాక భారతదేశ నలుమూలల నుండి భక్తులు తరలివస్తున్నారు. ప్రస్తుతం శివాలయ నిర్మాణం జరుగుతుండడంతో ఈ పుణ్యస్థలం మరింత వైభవంగా కళకళలాడుతుంది. మహామహిమాన్వితమైన దైవాన్ని పూజించేందుకు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మానాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి హైదరాబాద్ జీడిమెట్ల నుండి వచ్చిన వేణుగోపాల్ గారు, నారాయణ గారు, మురళీకృష్ణంరాజు గారు, సుబ్బరాజు గారు, వారి మిత్రులు శివయ్య సేవలో, శివపుత్రుల సేవలో తరించి మానవత్వాన్ని చాటుకున్నారు. ముందుగా శ్రీ పుణ్యలింగేశ్వరుణ్ణి దర్శించుకుని తమ గోత్రనామాలతో అర్చనలు నిర్వహించుకున్నారు. పరమ పవిత్రమైన శివలింగానికి అభిషేకం చేసి వర్ణనాతీతమైన ఆనందాన్ని పొందారు. పూజా కార్యక్రమంలో భాగంగా అర్చకులు స్వామివారిని పూలదండతో, రుద్రాక్షమాలతో అలంకరించి స్వామివారికి బొట్టు పెట్టారు. అర్చకులు స్వామికి కర్పూర నీరాజనం సమర్పించి భక్తులకు హారతి అందించి శఠగోపంతో ఆశీర్వదించారు. ఈ సందర్భంగా సేవామూర్తులందరూ హోమక్రతువులో పాల్గొని శివాశీస్సులు పొందారు. ఓం ఏకదం గాత్యాయనాయ విద్మహే కన్యాకుమారీ ధీమహి తన్నో దంధి ప్రచోదయాత్ స్వాహా. ఓం అగ్నే స్వాహా, ఓం భూ స్వాహా, ఓం భువ స్వాహా, ఓం శువ స్వాహా, ఓం భూర్భువ స్వాహా, మహార్జన స్వాహా. సేవాభావం కలిగిన సేవామూర్తులంతా ఆశ్రమంలో నిర్మిస్తున్న నూతన శివాలయానికి ఇటుకలు అందించేందుకు ఆశ్రమ వ్యాన్లో వెళ్లి ఇటుకలు సమర్పించి పుణ్యకార్యంలో భాగమయ్యారు. ఈ శుభ సమయంలో ఆశ్రమ వ్యవస్థాపకురాలు శ్రీమతి శ్రీ గట్టు శ్రావణీ శంకర్ గారు సేవామూర్తులకు ఆలయ నిర్మాణ విశిష్టత గురించి వివరించారు. ఈ క్రమంలో అభాగ్యుల వసతి భవనానికి వెళ్లగా శివయ్య దయతో పునర్జన్మ పొందిన నిర్భాగ్యులను వీక్షించారు. ఆశ్రమ నిర్వాహకులు నిర్భాగ్యులకు అందుతున్న సేవలు వివరించగా శివపుత్రులందరూ నమస్కరిస్తూ మా ఆకలి బాధలు తీర్చేందుకు దేవుళ్లే వచ్చారంటూ వారి పాదాల మీద పడి నమస్కరించుకున్నారు. అదేవిధంగా వైద్యశాలలో అనారోగ్యం పాలైన అభాగ్యులకు వైద్యమందిస్తున్న సేవలను వీక్షించి వారికి అందుతున్న సేవల గురించి ఆశ్రమ నిర్వాహకుల ద్వారా తెలుసుకున్నారు. ఈ ప్రత్యేక సమయంలో ఆశ్రమ వ్యవస్థాపకులు గట్టు శంకర్ గారు ప్రస్తుతం అభాగ్యులు ఎదుర్కొంటున్న కష్టాలను, బాధలను వివరించడంతో పాటు వారికి సమాజం నుండి లభించని ప్రేమ, ఆదరణ ఈ సేవాశ్రమం ద్వారా అందిస్తున్నామని తెలిపారు. సేవా మార్గంలో భాగంగా ఈ సేవామూర్తులందరూ కలిసి హెల్పింగ్ హ్యాండ్స్ పేరున నిర్భాగ్యుల అన్నదానం నిమిత్తం సాయం చేసి మానవత్వంలోనే దైవత్వం ఉందని చాటారు. కష్టాలలో ఉన్నవారికి చేయూతనివ్వడమే నిజమైన మానవత్వం అని నిరూపిస్తూ సేవాభావంతో అభాగ్యులకు అండగా నిలిచిన ఈ సేవామూర్తులందరిపై శ్రీ పుణ్యలింగేశ్వరుని ఆశీస్సులు సదా ఉండాలని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రం కోరుకుంటుంది. నా పేరు వేణుగోపాల్. మేము జీడిమెట్ల హైదరాబాద్ నుండి వచ్చాము. హెల్పింగ్ హ్యాండ్స్ అని ఒక గ్రూపు పెట్టుకొని ప్రతి నెల కొంచెం అమౌంట్ అందరం వేసుకుంటూ ఇయర్లీ వన్స్ ఆర్ఫనేజ్ కానీ అనాథాశ్రమానికి ఇస్తుంటాము. ఇక్కడ వచ్చాక తెలిసింది ఏంటంటే అసలు ఎప్పుడో రావాల్సింది చాలా లేటుగా ఇక్కడికి వచ్చాము. ఆ ఆశ్రమాన్ని చూసినప్పుడు అసలు మనకు తెలియని వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఇంకా ఎంతోమంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళకు చేయాల్సిన మనం హెల్పింగ్ ఏవో వేస్ట్ ఖర్చులు పెట్టి చేస్తున్నాము. ఇలాంటి కార్యక్రమానికి ఇవ్వడము చాలా మంచిగా నా మనసు కనిపిస్తుంది. నా పేరు నారాయణ అండి. మేము మిత్రులు అందరం కలిసి వచ్చాము జీడిమెట్ల నుంచి. అన్ని సక్రమంగా ఉన్న వాళ్ళని చూడటమే ఈ రోజులో చాలా కష్టమైపోతున్న రోజుల్లో
ఇక్కడ వందల మందికి మతిస్థిమితం లేని వాళ్ళకి, వందల మందికి భోజనం పెట్టు వసతి కల్పించి అన్నీ ఇలా చూస్తున్నారంటే ఇది మామూలుగా అయ్యే పని కాదు. కానీ శంకర్ గారు, శ్రావణి ఇద్దరు కలిసి ఇంత పెద్ద కార్యక్రమాలు చేస్తుంటే చాలా గొప్ప విషయం. అది చిన్న చిన్న అమౌంట్ కలెక్ట్ చేసి ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి ఇస్తుంటాం. ఈరోజు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది మాకు అందరికీ అంటే ఇలాంటి వాళ్ళను చూడటం బాధ కలిగినా కూడా వాళ్ళకు హెల్ప్ చేస్తున్నందుకు ఒక రకంగా కొంచెం హ్యాపీగా ఉంది. ఇంకా చాలామంది చూసి చాలామంది ఇన్స్పైర్ అయ్యి హెల్ప్ చేస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః.